ఈ రాత్రికి నీ మొగుడొచ్చి నా పక్కన పడుకుంటాడు. ఇది ఫిక్స్. రిషికి పెళ్ళా? అమ్మాయి ఎవరు? పెళ్లి కూతురు మీ కోడలే రఘురామయ్య గారు. పెళ్లికి ఏం కావాలో అన్నీ మీరే చూసుకోవాలి. నా మాట కాదనరుగా? అయ్యో, ఒక గ్రామాన్నే దత్తత తీసుకున్న పెద్ద మనసు కలిగిన వారు మీరు. మీ ఇంట శుభకార్యం మా చేతుల మీదుగా చెయ్యమంటే ఎందుకు కాదంటాం? మా అదృష్టంగా భావిస్తాం. తలా ఒక చెయ్యేసి అన్నీ సక్రమంగా జరిపిస్తాం. అంతా శుభమే జరుగుతుంది. సంతోషం. ఇంతకీ మీ తమ్ముడు కనిపించడం లేదేంటి? ఫ్రెండ్స్ వస్తున్నారని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు. అమ్మా శశి, ఇంకా వెళదామా? ఒక్క నిమిషం అప్పా. అంకుల్, శ్వేత ఎక్కడుంది? శ్వేత కాఫీ బాగా పెడుతుంది. శ్వేత చేత కాఫీ నాన్నగారికి ఇస్తే బాగుంటుంది. పిలుచుకొస్తానుండమ్మా. నేను పిలుస్తానులేండి ఆంటీ. ఎక్కడుంది? పెరట్లో ఉందమ్మా. ఓకే. వజ్రముని గారు, ఇంకేంటి విశేషాలు? మీరే చెప్పాలి. హాయ్ శ్వేత గారు. మా నాన్నగారు వచ్చారు, పరిచయం చేస్తాను రండి. పర్వాలేదులేండి. ఇంట్లో అందరికీ పరిచయం చేశాను, మీకు చేయకపోతే ఎలా? పైగా మీరు చేసే కాఫీ గురించి నాన్నగారి దగ్గర తెగ పొగడేశాను. ఒక స్ట్రాంగ్ కాఫీ ఇచ్చారంటే నాలాగే మా నాన్నగారు కూడా మర్చిపోలేరు. రండి ప్లీజ్. సరే. కాఫీ తీసుకోండి. లక్షణంగా లక్ష్మీదేవిలా ఉందమ్మా నా కోడలు. శ్వేత గారు, మీకు చెప్పడం మర్చిపోయాను. మా తమ్ముడికి ఈ వారంలోనే పెళ్లి ఫిక్స్ అయింది. మా మరదలు కూడా అచ్చు మీలాగే ఉంటుంది. తీసుకోండి. చూడమ్మా, నేను నీకు మావయ్యని అవుతాను. నా కూతురు నీకు వదినవుతుంది. అదే మీలా ఉండే ఆ అమ్మాయికన్నమాట. పెళ్లి చూపులు అయిపోయాయి, ఇంకా పెళ్ళే బ్యాలెన్స్. అదే మా తమ్ముడికి పెళ్లి చూపులు అయిపోయాయే, ఇక పెళ్లి బ్యాలెన్స్ ఉందంటున్నారు. చూడమ్మా, గురువారం ఉదయం 11:12 ద్వారకా తిరుమలలో పెళ్లి. చక్కగా బొమ్మలా తయారై రామ్మా. అదేనండి, తోడు పెళ్లి కూతుర్ల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా రమ్మంటున్నారు. రఘురాం గారు, మీ అబ్బాయి పెళ్లి అనుకునే జరిపించండి. మీ ఇంటి కోడల్నే మా ఇంటికి పంపించినట్టు పంపించండి. తప్పకుండా. ఇక మేము బయలుదేరతామండి. కొడుకుని కూడా చూడకుండా డైరెక్ట్గా ఇటే వచ్చాను. వెళ్ళొస్తానండి. అలాగే, మధ్యాహ్నం భోజనానికి మా ఇంటికే వచ్చేయండి. అలాగే రఘురామయ్య గారు, వెళ్ళొస్తానమ్మా. పెళ్లికి ఇంకా 2 రోజులే ఉంది. గురువారం ఉదయాన్నే మనం బయలుదేరాలి. మీరేం కంగారు పడకండి, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. మా కుటుంబం దగ్గరుండి పెళ్లి జరిపించి మా ఇంటి కోడల్నే మీ ఇంటి కోడలుగా మీ చేతుల్లో పెడతాం. సరేనా? చాలా మంచి మాట అన్నారు. ఇప్పుడు నాకు ధైర్యంగా, సంతోషంగా ఉంది. వెళ్ళొస్తాను కోడలా.
కాబోయే కోడల్ని నీలో చూసుకుంటూ ముచ్చట పడుతున్నాడమ్మా. 2 రోజులంటే చాలా దగ్గర పడినట్టే. మనం తొందరపడకపోతే ఏ పనులు జరగవు. పెళ్లికి కావాల్సిన సరుకుల లిస్టు సునంద చేత రాయించక్క. రేపు మార్కెట్కి వెళ్ళి అన్ని పురమాయించేస్తాను. అలాగే తమ్ముడు. నువ్వు వాళ్ళని ఏం చేస్తావు అని చాలా టెన్షన్ పడ్డానప్పా. కొన్ని సందర్భాల్లో చాణక్య నీతిని ఉపయోగించక తప్పదమ్మా. ఎప్పుడు శక్తిని ప్రదర్శించాలో, ఎప్పుడు యుక్తిని ప్రయోగించాలో ఆటలో చాలా ముఖ్యం అమ్మా. నా ఆవేశం నా కొడుక్కొచ్చింది, నా చాణక్య నీతి నా కూతురికొచ్చింది. ఈ ఊరు నుంచి నా కోడల్ని ఎలా తీసుకెళ్తానో చూస్తూ ఉండు. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసిపోతారే, ఈడు కూడా ఇంతే. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, పద్మ పద్మ నట్టెట్లో ఏంటి మధ్య నన్ను చూసి పారిపోతున్నావు? అబ్బే అట్లాంటిదే లేదండి. గాయత్రి పార్టీలో చేరిపోయావా ఏంటి? నాకు పార్టీలు ఎందుకండి బాబు, నా మనసు ప్రశాంతంగా ఉంటే చాలు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఒక తోడు కావాలి పద్మ. మళ్ళీ మొదలెట్టేశారా? నిన్ని చీరల్లో చూడలేకపోతున్నాను పద్మ. నీకింకా చాలా వయసుంది, మంచి తోడిని వెతుక్కో. ఈ శరీరం ఒక మాంసపు ముద్ద పద్మ. మట్టిలో కలిసిపోయే ముందు దాన్ని ఈ సంతోషపెట్టాలి. మాట విన్నానంటే నా బతుకు బస్టాండ్ అయినట్టే. ఏంటండి విన్నున్నాయి? జ్వరం మాత్రలా? కాదు, మరి ఆ టాబ్లెట్స్. అంటే అవే అవే అంటే అవే ఇవి దేనికండి? చెప్పాక కరెంట్ షాక్ తగిలిన కోతిలా అరవవు కదా. అరవన్లేండి, చెప్పండి. వీటిని స్టాప్ ప్రెగ్నెన్సీ పిల్స్ అంటారు. నీ భాషలో చెప్పాలంటే కడుపు రాకుండా ఉండే మాత్రలు. అయ్ బాబోయ్, షాక్ అవ్వద్దని ముందే చెప్పాను కదా. ఈ మాత్రలతో మీకేం పనమ్మా? కడుపు రాకుండా ఉండడానికి పద్మ. మీ ఆయన గారు పోయారు కదా, మీకెలా వస్తుంది? రాకూడదా ఏంటి? నా చేత సెన్సార్ మాటలు మాట్లాడించకుండా అర్థం చేసుకో. పద్మ, కూరలో ఉప్పు కారం మసాలా బాగా తట్టిస్తాం. అవి లోపలికెళ్ళి ఊరికే ఉంటాయో చెప్పు? పుట్టలోని పాములు బయటకొస్తే ఎంత డేంజరో, మనసులోని కోరికలు బయటకొస్తే కూడా అంతే డేంజర్. ఏదో బలహీన క్షణంలో తప్పు చేసేస్తాం. భర్త చనిపోయిన మనలాంటి ఆడవాళ్లు నెల తప్పితే ఈ పాడు సమాజం ఊరికే ఊరుకుంటుందా? ఊరంతా గోలగోల చేయదు. అందుకే ఇవి వేసుకున్నామంటే కనీసం వాంతి కూడా రాదు. అదే అమెరికాలో అయితే ఆడపిల్లలకి తల్లులే ఈ జాగ్రత్తలన్నీ చెప్పి పంపిస్తారు తెలుసా? నాకంత జ్ఞానం లేదులేండి. నాతో 3 నెలలు సావాసం చేశావంటే నీకు బోల్డంత జ్ఞానం వచ్చేస్తుంది. వద్దులేండి. అవునండి, నాకు తెలియక అడుగుతున్నాను, ఈ ఇంట్లో మీకు ఈటితో పనేంటండి? చెప్పక తప్పదా? చెప్పండి. కిరణ్ వల్ల నాకు గర్భం వచ్చిందంటే గాయత్రి తట్టుకుంటుందా చెప్పు? శివ శివ, ఏం మాట్లాడుతున్నారండి మీరు? నిజాలు చేదుగానే ఉంటాయి పద్మ. అలా అని నిజాలు నిజాలు కాకుండా పోతాయో చెప్పు? బాబుగారితో మీరు చిచి, బాబుగారు అలాంటోరు కారు. కాకపోవడమేంటి? ప్రతిరోజు రాత్రి కిరణ్ నా రూంలోకి వస్తున్నాడనడానికి ప్రత్యక్ష సాక్షివి నువ్వే కదా. కిరణ్ బాబు గారు మీ ఆయన గారు ఆత్మతో కదా మాట్లాడడానికి వస్తుంది. మా మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా అది మేమిచ్చిన కలర్. కిరణ్ కి నాకు పెళ్లికి ముందు నుంచే ఎఫేరుంది. ఎక్కడో బయటుంటే రోజు దొంగచాటుగా కలవడం కుదరడం లేదని డైరెక్ట్గా ఇంట్లోనే సెటప్ పెట్టేసుకున్నాం. నమ్మనండి,
కిరణ్ బాబు గారి గురించి మీరు ఎన్ని చెప్పినా నమ్మను. మీరు నమ్మకపోవడమే మాకు కావాలి. కిరణ్ నిద్రలో నడిచి రావడం, వంశీ ఆత్మతో మాట్లాడడం అంతా నాటకం. అయినా ఈ రోజుల్లో ఆడది పిలిస్తే మడికట్టుకుని కూర్చున్న మగాళ్ళు ఎవరుంటారు చెప్పు? ఇదిగో మనిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ నిజం చెప్పేశాను. ఈ విషయం గాయత్రితో చెప్పొద్దు, సరేనా? నేనేం చూడలేదు, నాకేం తెలీదు, నేనేం చూడలేదు. నేనేం చూడలేదు. బయటికి మంచోర్లా కనిపించే కిరణ్ బాబు గారు అసలేసం ఇదా? ఈ విషయం గాయత్రమ్మ గారికి తెలిస్తే ఎంత బాధపడతారో. పద్మా, ఆ? పద్మా, ఏంటి బాబు? ఈ టాబ్లెట్స్ నిహారికకి ఇచ్చేయ్. ఏంటి ప్రతిదానికి దెయ్యం పట్టిన దానిలో చూస్తున్నావు? ఆ, ఏం లేదండి. హెడేక్ టాబ్లెట్స్ కావాలంది, ఇచ్చేయ్. ఈ రకంగా చెప్పుకుంటున్నారనమాట. చిచి, చూడటానికి అందరూ రాముళ్లాగే కనపడతారు. నా మొగుడే అనుకున్నాను. లోకంలో ఏ మొగుడిని నమ్మకూడదు. చిచి. ఈ టాబ్లెట్స్ తో పద్మ దగ్గర అబద్ధాన్ని నిజం చేసేశాను. ఇలాగే కిరణ్ రోగాన్ని అడ్డం పెట్టుకొని అబద్ధాన్ని నిజం చేసేసి గాయత్రికి చుక్కలు చూపించాలి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. అప్పని రిసీవ్ చేసుకోవడానికి అక్క నన్నెందుకు పిలవలేదు? అప్ప వచ్చి ఇంతసేపు అయినా ఎందుకు మిమ్మల్ని అందరినీ పంపించి సైలెంట్ గా ఉన్నాడు? ఈ పాటికి అటాక్ చేసేయాలి కదా, అందుకే కదా వచ్చాడు. అప్పా, నానా రిషి, శభాష్ అప్పా, శభాష్. కోడలు బ్రహ్మాండంగా ఉంది, చాలా చాలా బాగుంది. సాక్షాత్తు దేవతలా ఉంది. 100% మన ఇంటికి తగ్గ కోడలప్పా. కోమాలో కూడా నా కొడుకు ఎందుకు కలవరించాడో కోడల్ని చూశాక అర్థమైంది. ఇంకెందుకప్ప ఆలస్యం? అటాక్ చేసి తీసుకెళ్ళిపోదాం పదా. ఇన్ని రోజులు ఓపి పట్టావు, ఇంకో 2 రోజులు ఓపి పట్టు. ఇన్నాళ్ళు అక్క వెనక్కు లాగింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావు. ఈ మాట చెప్పడానికా బీదర్ నుంచి వీళ్ళందరూ నేసుకొని వచ్చేసింది? అన్నీ కలిసి రావాలప్పా, తొందరపడకు. అప్ప వచ్చేశాడు కదా, అన్నీ చూసుకుంటాడు. శుభలేఖిచ్చి తమ్ముడు పెళ్ళని చెప్పావు, ఉమ్, అదెలా కుదురుతుందప్పా? ఉమ్, పెళ్ళా? పెళ్ళేంటి? ఇదే మన వ్యూహానికి అసలైన ఆయుధం. ఏంటప్పా ఇది? నాకు పెళ్ళేంటి? పెళ్ళేనప్పా. ఎవరితో? దీంతోనా? కాదప్పా, కోడలితో. అదెలా జరుగుతుంది? అసలు ఈ పెళ్లి డ్రామా ఏంటి? రామా కాదప్పా, కోడలితో నీ పెళ్లి జరుగుతుంది. పెట్టిన డేట్కి చెప్పిన టైంకి ద్వారకా తిరుమలలో నీ పెళ్లి జరుగుతుంది. ఈ వజ్రముని రంగంలోకి దిగాడు. కొడుకు పెళ్లి చేసి కోడలితో సహా బయలుదేరతాడు.
గురువారం ఉదయం ఆ రఘురామయ్య కుటుంబంతో కలిసి మనం గుడికి బయలుదేరుతున్నాం. నాకేం అర్థం కావట్లేదప్పా. ఈ అప్ప మీద నమ్మకం పెట్టుకో అప్పా. ఎల్లుండి ఉదయం 11:12 నీ చేత నా కోడలి మెళ్ళలో తాళి కట్టిస్తాను. అలా చెయ్యలేకపోతే ఈ మీసం తీయించుకుంటా, గుండు కొట్టించుకుంటా. సరేనా? చాలప్పా, ఈ మాట చాలు. ఇక నేను కూల్గా ఉంటా. ఈ రోజు రాత్రి సరిగ్గా 1 నీ భర్త నీ బెడ్రూమ్ నుంచి నా బెడ్రూమ్లోకి వస్తాడు. అదంతా కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్పింది? నా భర్త అలాంటి వాడు కాదు కదా. నా భర్త లాంటివాడు కాదు కదా. ఆ నిహారిక ఎందుకంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుందని గాయత్రికి మెంటల్ ఎక్కిపోతుంది. అది చెప్పింది నిజమా లేకపోతే గేమ్ ఆడుతుందా? నేను ఆడే మైండ్ గేమ్ గురించి తెలియక పాపం గాయత్రి పిచ్చెక్కిపోతుంది. నా భర్త అందరిలాంటి వాడు కాదని, నా భర్త గాయత్రిని తప్ప మరో ఆడదాన్ని చెడుద్దేశంతో చూడ్డని దానికి ఈరోజు బుద్ధొస్తుంది. తన భర్త లాంటివాడు కాదని గాయత్రికి తెలిసినా అతనుకున్న మెంటల్ ప్రాబ్లం గురించి తెలియక ఈ రోజు నా రూమ్ లో కిరణ్ ని చూసి ఓ మై గాడ్ అని గట్టిగా అరుస్తుంది. వస్తాడు నా కిరణ్ ఈ రోజు, తానే వస్తాడు నా కిరణ్ ఈ రోజు. వస్తాడు నా కిరణ్ ఈ రోజు, తానే వస్తాడు నా కిరణ్ ఈ రోజు. పద్మా, ఏంటది? తీయండి. ఎందుకు? నిహారికమ్మ గారు అడిగారండి. ఈ టైంలోనా? ఈ సమయంలో టీ ఎందుకని నేను అడిగానండి. చెప్పలేదండి. తీసుకెళ్ళమంటారండి? తీసుకెళ్లి దాని నెత్తిని తగలబెట్టు. ఇలా భాగవతానికి నేను మధ్యవర్తిని అయిపోయేలా ఉన్నాను. ఛీ, ఏదో బతుకు. ఇదిగోండి టీ, అక్కడ పెట్టు. ఈ తతంగం అంతా ఏంటండి? ఇవన్నీ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మొదటి రాత్రి కోసం ఏర్పాటు చేసినట్టు ఉందండి. కరెక్ట్ గా చెప్పా. కిరణ్ కి నాకు మధ్య ఎన్నో రాత్రులు గడిచిపోయాయి. బోర్ కొట్టకుండా వెరైటీగా మొదటి రాత్రి సెటప్ అరేంజ్ చేయమని చెప్పాడు. ఏమన్నా అంటే అన్నానంటారు గాని మరీ ఇంతలా బరితెగించడం ఏంటండి బాబు? పద్మ, లైఫ్ రొటీన్ గా ఉండకూడదు. ఏ రోజుకా రోజు థ్రిల్గా ఉండాలి. మంచి టేస్ట్ ఉన్న కిరణ్ లాంటి బాయ్ ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. ఈ దుకాణం అంతా గాయత్రమ్మ గారు చూస్తే టేస్ట్ కాదు, మీ మొహం పేస్ట్ అయిపోద్ది.
చూసినప్పుడు చూద్దాంలే. ఇంకేం చూస్తారు, పెద్ద యుద్ధమే అయిపోతుంది. జీవితం యుద్ధం లాంటిదే పద్మ. ఏంటండి బాబు మీ ధైర్యం? ఉహుం, ధైర్యం కాదు, తెగింపు. చాలా మంది ఆడోళ్ళని చూశాను కానండి, మీలాంటి ఆడోళ్ళని ఎక్కడ చూడలేదండి బాబు. ఆడోళ్ళ వల్ల రాజ్యాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారని విన్నాను. మిమ్మల్ని చూస్తారు నిజమే అనిపిస్తుంది. సరే గాని ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? ఆయన్నే అడగండి. పద్మ, ఆ, తొందరగా చెప్పండి. మీతో మాట్లాడడం చూస్తే ఇదంతా నడిపెత్తుంది నేనే అని గాయత్రమ్మ గారు అనుకుంటారు. టీ తాగితే రాత్రంతా నిద్ర రాదు కదా. నా కర్మ. శివరాత్రి జాగరమే చేయరారా, ఈ రాత్రి శివరాత్రి జాగరమే చేయరారా. ఈ రాత్రి శివరాత్రి జాగరమే చేయరారా. మళ్ళీ చెప్తున్నాను విను. ఈ రాత్రికి కిరణ్ నా రూమ్ లోనే పడుకుంటాడు. ఈ మల్లె పువ్వులను నలిపేస్తాడు. ఎల్లుండి మనమందరం పెళ్లికి వెళ్తాం, కానీ మనం మాత్రం తిరిగిరాం. అట్నుంచటే వెళ్ళిపోతాం.